దేవునికి స్తోత్రాలు చెల్లిదాము. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని గడిచిన కాలమంతా కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మన పాటల ద్వారా ప్రార్థన ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరిచాము. నిలవబడి అత్యల్పమైన నాకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన సమయాన్ని బట్టి అందరం హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. యెహోవా, ఇర్మియా 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. నేను కూడా మరోసారి చదువుతున్నా వినండి. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములు లేదనియు నేను ఎరుగుదును. చాలా గడిచిన 2 వారములు కూడా మనం యాకోబు ఇశ్రాయేలుగా రూపాంతరం చెంది ఆ యొక్క వర్తమానాన్ని మనం విన్నాము. కాబట్టి మనము కూడా యాకోబు లాగా ఉండకుండా ఇశ్రాయేలుగా రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందినప్పుడే ఇశ్రాయేలు ద్వారా దేవుడు ఎన్నో బలమైన కార్యాలు చేస్తున్నాడు, చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎదురు చూస్తున్న యాకోబుల కోసం కాదు, కానీ రూపాంతరం చెందిన ఇశ్రాయేలు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం ముందుకి సాగేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన లేఖన భాగం ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో ఇర్మియా మనందరికీ తెలుసు, ఒక ప్రవక్త. 20 సంవత్సరాల వయస్సులోనే దేవుని కొరకు యాక్చువల్గా తల్లి గర్భములో ఉన్నప్పుడే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఇర్మియా గురించి మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. అదే 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చాలండి. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఇర్మియాని జనములకు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బయటికి వచ్చిన తర్వాత కాదండి. పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఇర్మియా ఎడల గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు, జనములకు ప్రవక్తగా. కాలక్రమేణ ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా మార్చబడ్డాడు. అయితే ఇర్మియా ఎలాంటి ప్రవక్త అంటే దేవుని మాటలు ఉన్నట్లుగా చెప్పేవాడు. అంటే ఇర్మియా చెప్పిన మాటలు ప్రజలు ఎవరికి కూడా నచ్చేది కాదు. ప్రజలందరి చేత తిరస్కరించబడిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే ఇర్మియాని. అంటే ఇర్మియా మాట అలాగుండేది. ఇర్మియా చెప్పిన మాటలు ప్రజలు ఎవరు కూడా వినే ఆ పరిస్థితిలో లేరు. అయితే ఇశ్రాయేలు ప్రజలు తాము చేసిన తప్పును బట్టి దేవుడు ఇర్మియా ద్వారా ఒక ప్రవచనాన్ని చెప్పించాడు. అయ్యా, మీరు 70 సంవత్సరాలు మీరు బబులోను దేశానికి చెరగా మీరు వెళ్ళబోతున్నారు. కాబట్టి బబులోను రాజు మీ దేశానికి వచ్చినప్పుడు మీరు ఆయనతో ఎదురు తిరగవాకండి, ఆయన ఎదిరించవాకండి. ఆయన వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆయనతో పాటు వెళ్ళండి. మీరు వెళ్ళుట దేవుని చిత్తం, మీరు వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు సరిగా మీరు దేవుని ఆరాధించలేదు, మీరు దేవుని ఇవ్వవలసిన ఘనతను ఇవ్వలేదు. కనుక మీరు బబులోను దేశంలో కొంతకాలం ఉంటే మీకు కొంచెం నేర్చుకుంటా, దేవుడు మీకు
దూరం అవటాన్ని బట్టి మీకు కొంత బుద్ధి అనేది వస్తుంది. కాబట్టి బబులోను రాజు రాబోతున్నాడు, నేనే అతన్ని రప్పించబోతున్నాను, నేనే అతన్ని ప్రేరేపించబోతున్నాను. కాబట్టి బబులోను రాజు వచ్చినప్పుడు అతనికి ఎదురు మాట్లాడవాకండి. ఈ ప్రవచనం ఎలాగ ఉందంటే ప్రజలందరికీ కూడా రాజు గారికి కూడా కోపం వచ్చేసిందండి. మిగతా ప్రవక్తలందరూ ఏమని ప్రవచిస్తున్నారంటే, మీరు అసలు బబులోను దేశానికి వెళ్ళరు, ఇర్మియా చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధము, ఇర్మియా చెప్పిన మాటలు విని మోసపోవాకండి, మీరు ఇక్కడే క్షేమముగా ఉంటారు. రాజుగారు ప్రజలందరూ కూడా ఏ మాటలు నమ్మారంటే, ఏ మాటలు విశ్వసించారంటే, ఇర్మియా చెప్పిన మాటలు నమ్మకుండా మిగతా వాళ్ళు చెప్పిన మాటలు విని అక్కడే వాళ్ళు అలాగే ఉండిపోయారు. పైగా నెబుకద్నెజరు రాజు వచ్చినప్పుడు అతను ఎదిరించడానికి అందరూ సిద్ధపడ్డారండి. అయితే ఇర్మియా మాట ఏ మాత్రము కూడా అది వేరవలేదు, ఇర్మియా మాట ఏ మాత్రము తేడా జరగలేదు. ఇర్మియా ఆ మాట మీదే నిలబడ్డాడు. చివరిగా రాజు మరలా ఒకసారి పిలిచి, ఇప్పుడైనా సరైనది చెబుతావు అంటే ఇర్మియా అన్నాడు, నువ్వు ఎంత చెప్పినా సరే దేవుడు నా నోటిలో ఉంచిన మాట ఇదే, మీరు ఖచ్చితంగా యెరూషలేమును విడిచిపెట్టి బబులోను దేశానికి వెళ్తారు, కాబట్టి మీరు జాగ్రత్తగా నెబుకద్నెజరుతో పాటు వెళ్ళండి అని చెప్పిన సిద్కియా రాజు కోపం వచ్చేసి ఇర్మియా గారిని ఒక నీళ్ళ లేని గుంటలో పడేసి అక్కడ బందీగా ఉంచడం జరుగుతుంది. అదే సమయంలో ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా యెరూషలేము మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి మందిరాన్ని పడగొట్టి మందిరంలో ఉన్న ఉపకరణములన్నీ కూడా తీసుకొని తన దేశానికి వెళ్ళిపోయాడండి. అంటే ఇది ఇర్మియా గ్రంథంలో ఉన్న 52 అధ్యాయాల ముఖ్య సారాంశం. ఇప్పుడు చెరలో వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరూ చెరలోనికి వెళ్ళారు. జెరుబ్బబెల్, యెజ్రా, నెహెమ్యా అలాగే వీళ్ళందరూ చెరలోనికి వెళ్ళిపోయారు. హిజ్కియా ప్రవక్తలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. అయితే వీళ్ళందరూ వెళ్ళారు, కానీ ఇర్మియా ఒక్కడు వెళ్ళలేదండి. ఇర్మియా యెరూషలేములోనే యాక్చువల్గా నెబుకద్నెజరు రాజు వచ్చినప్పుడు ఇతన్ని ఒక బందీ గృహంలో పెట్టారు. కాబట్టి ఇతను అక్కడే ఉండి రాజుగారికి ఎవరో తెలియజేశారు, అయ్యా నువ్వు ముందే ఈ దేశం మీదకి రాబోతున్నావు ఒక ప్రవక్త ప్రవచించాడు అని చెప్పిన తర్వాత రాజుగారు ఇర్మియా గారిని గణపరిచి ఆ యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విడిచి వెళ్ళిన పొలాలు, పంటలు బాధ్యత మొత్తం కూడా ఆయనకి అప్పగించి వీళ్ళందరూ కూడా ఇంకా బబులోను దేశంలో స్థిరపడిపోయారండి. అయితే ఇర్మియా యొక్క బాధ్యత ఏంటో తెలుసా? వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలు మరలా తిరిగి రావాలని తర్వాత వెంటనే విలాప వాక్యముల యొక్క ఆ యొక్క గ్రంథాన్ని వ్రాసాడు. అందుకే ఇర్మియా ప్రవక్తకి విలపించు ప్రవక్తని, కన్నీటి ప్రవక్తని ఎన్నో అతనికి బిరుదులు అనేది ఇవ్వబడ్డాయి. అయితే ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగంలో 10వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ ఒక మాట ఇర్మియా గ్రహించాడు. ఇర్మియా ఒక మాట ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా ఒక మాట ప్రజలకు అందిస్తున్నాడు. అదేంటంటే, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదు. రెండవదిగా, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. కాబట్టి ఇర్మియాకి ఒక అనుభవం ద్వారా దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు. ఆ పాఠం ఏంటంటే, మనుషులు ఎవరు కూడా తమ మార్గము ఏర్పరచుకునుట మనుషుల వశములో లేదు. దేవునితో సంబంధం లేకుండా మనుషులు సరైన అడుగులు వేయటం అసాధ్యం అని ఇర్మియా గారు గుర్తించి ఆ మాటలు ప్రజలకు అందించాడండి. ఏ మాట తెలుసా? ఏ మాట? తమ మార్గమును ఏర్పరచుకునుట నరుల వశములో లేదండి. అంటే మన మార్గములు ఏర్పరచుకునుట మన వశములో లేదు. రెండవదిగా, సరైన రీతిలో ప్రవర్తించుట మన వశములో లేదండి. కాబట్టి ఈరోజు మనం ఇది గుర్తించాలి. నీ మార్గం అనేది నీ చేతుల్లో లేదు. నీ యొక్క మంచిగా నడవటం, లేకపోతే నువ్వు అనుకున్న దాని ప్రకారం జీవించడం నీ వశములో లేదు. ఎవరి వశములోనే తెలుసా? దేవుని వశములో ఉన్నాయండి. ఈరోజు ప్రజలది గుర్తించాలని ఇర్మియా ఈ మాటలను ప్రజలకి అందించాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈరోజు నీవు నేను కూడా ఒకటి గ్రహించాలి. నువ్వు వెళ్ళే మార్గము మన చేతిలో లేదు. నువ్వు మంచిగా నడవాలనుకున్నది నీ చేతిలో లేదు.
నువ్వు మంచిగా జీవించాలన్నా అది నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉందో తెలుసా? మనల్ని సృష్టించిన దేవుని చేతిలో ఉంది తప్ప మనుషుల వలన ఏది కూడా సాధ్యం అవ్వదండి. ప్రైజ్ ది లార్డ్. మంచిగా నడవాలనుకుంటాం, నడవగలమా? అన్ని మనం అనుకున్న దాని ప్రకారం జరగాలనుకుంటాం, జరుగుతాయా? చెప్పండి. అది ఇర్మియా గారు దేవుని ప్రజలకు బోధిస్తున్నాడు అండి, దేవుని ప్రజలకు అందిస్తున్న మాటలు. కాబట్టి మనము మన యొక్క మార్గములు మన వశములో లేవని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దేవుని చేతులకు మనం వెళ్ళినప్పుడు దేవుడు మన మార్గములన్నీ కూడా సరళము చేయగలిగిన దేవుడు. అయితే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మన చేతిలోని అన్ని ఉన్నాయి, మనం ఏదైనా చేసుకోనగలం, మనం మంచిగా జీవించుకోనగలం, మన మార్గములన్నీ మనమే సరళము చేసుకోనగలం, మన యొక్క జీవితాన్ని మనమే ముందుకి సరైన రీతిగా నడిపించుకోనగలం, మనమే మన యొక్క జీవితాన్ని దేవునితో సంబంధం లేకుండా మనం సరిగ్గా అడుగులు వేయగలమని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోతుంటాం. యోబు కూడా తన తన బిడ్డలు తన కుటుంబాన్ని అలాగే అనుకున్నాడండి. తన బిడ్డలు ప్రతిరోజు కూడా 7 కుమారులు 3 కుమార్తెలు, వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక ఇంటిలో కూర్చొని భోజనం చేస్తా ఉన్నప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో యోబుకి ఒక ఆలోచన వచ్చింది. తన బిడ్డలు పాపం చేసిరేమో అని, తమ బిడ్డలు హృదయంలో దూషించడేమో అనుకొని యోబు వారి నిమిత్తం ప్రతిరోజు కూడా, అంటే యోబు యొక్క ఉద్దేశం ఏమిటి? యోబు యొక్క ఆలోచన ఏంది? తన బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ఎలాగైనా మంచిగా ఉండాలి. ఎవరైనా మంచిగానే ఉండాలని కోరుకుంటారు కానీ చెడుగా ఉండాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరండి. యోబు తన తన బిడ్డల నిమిత్తం ఎంతగా ఎక్స్పెక్ట్ చేశాడంటే, చదవండి, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు ఏమి చేస్తున్నాడు తెలుసా? తన బిడ్డల కొరకు ప్రతిరోజు కూడా అరుణోదయమును లేచి ప్రార్థన చేస్తున్నాడు. తన బిడ్డలు ఎక్కడైనా తన మనసులో పాపము చేసి దేవుని దూషిస్తున్నారేమని చెప్పి వారి నిమిత్తము దేవుని దగ్గర బలర్పిస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, మరి పాపమును దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు. నిత్యము ప్రతిరోజు కూడా అలాగే చేస్తా ఉన్నాడు. కానీ యోబు అనుకున్నట్లుగా జరిగిందా? అడుగుతున్నాను ప్రశ్న, మాట్లాడతా. జరిగిందా? యోబు తన బిడ్డల కొరకు ఒక మంచి మార్గాన్ని సిద్ధపరిచాడు. యోబు తన బిడ్డల కొరకు దేవుని దగ్గర ఒక మంచి మార్గాన్ని ఆయన సిద్ధపరచుకున్నాడు. కానీ యోబు ఎంత సిద్ధపరచుకున్నా సరే, యోబు ఎంత ప్రార్థించినా, తన బిడ్డల కొరకు దేవుని దగ్గర ఎంత బలర్పించినా సరే, తర్వాత జరిగే విషయాలు మనకు తెలుసండి. అపవాది కావాలని యోబు మీద దాడి చేయలేదండి. అపవాది కావాలని యోబు మీద దాడి చేయలేదండి. యోబు మీదకి వచ్చేటట్లుగా చేసింది ఎవరో తెలుసా? దేవుడే. అపవాది అంత సామాన్యంగా ఒక వ్యక్తి మీద దాడి చేయడం ఎందుకు తెలుసా? దేవుని ప్రజల మీదకి దేవుని పర్మిషన్ లేకుండా ఒక్క ఈగ కూడా రావడానికి అవకాశం లేదే అండి. ప్రైజ్ ది లార్డ్. యోబు జరిగింది. యోబు తన బిడ్డల కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ కింద వచనములోని దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన రోజు ఒకటి వచ్చింది. అంటే ఒక రోజు మీటింగ్ జరుగుతూ ఉంది పరలోకంలో. దేవునికి దేవదూతలకి వారి మధ్యలో ఎవరు? అపవాది వారితో పాటు కలిసి వెళ్ళాడు. దేవుడు ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టి అపవాదిని పిలిచి అడుగుతున్నాడు, అపవాది ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యి నేను భూమి మీద అటు ఇటు తిరుగుతా, నా పని అదే కదయ్యా. ఏం చెప్పాడంటే దేవునికి, అటు ఇటు తిరుగుతా ఉన్నానయ్యా. అక్కడ దాకా బాగానే ఉందండి. దేవుడు అక్కడ దాకా ఆపచ్చగా యోగక్షేమాలు అడిగాడు. అయ్యా అపవాది నీ మినిస్ట్రీ అంతా బాగుంది, అక్కడ ఇక్కడ తిరిగి మొత్తము కూడా అంతా అక్కడ దాకా బాగానే ఉందిగా, నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించిందివా? ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టారండి అపవాదిని? ప్రైజ్ ది లార్డ్. దేవుడు రెచ్చగొడతాడు, అపవాదిని రెచ్చగొట్టాడండి. అపవాదికి అంత యోబు మీద అసలు ధ్యాసే లేదు.
యోబు మీద అపవాదికి ఆలోచన లేదండి. దేవుడే స్వయాన పూనుకొని అపవాదిని రెచ్చగొట్టాడు. ఐజోలో అపవాది నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా? ఇప్పుడు అపవాది మొత్తం చెబుతున్నాడు, నువ్వు యోబుని, యోబు కుటుంబాన్ని, యోబు చుట్టూ కలిగిన అంతటికి నువ్వు కంచె వేసావు కదా, కానుకనే యోబు అంతగా దీవించబడ్డాడు. కాబట్టి నువ్వు ఒక్కసారి ఆ కంచె తీసివేసేయి. యోబు ఎవరో ఎలాంటి వాడో నేను నీకు నిరూపిస్తాను. ఏమైపోయి తెలుసా, దేవునికి సాతానికి ఒక పెద్ద ఛాలెంజ్ జరిగిందండి. అపవాది దేవుని ప్రేరేపించాడు నిష్కారణముగా. యాక్చువల్ గా దేవుడే మొదట అపవాదిని రెచ్చగొట్టాడు. అపవాది మళ్ళా తిరిగి దేవునికి ఒక ఛాలెంజ్ చేయగానే దేవుడు అన్నాడు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో ఓ అన్నాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడండి. అపవాది ఏమేం చేశాడు మనకు అన్నీ తెలుసు. తన బిడ్డలు చనిపోయారు, తన కుటుంబం కోల్పోయింది. చివరికి యోబు అనారోగ్యం వచ్చి ఆ యొక్క వాటితో ఆ కురుపులతో పెంకుతో కోక్కుంటా ఉన్నాడు. చివరికి తన భార్య వచ్చి, నువ్వు ఇంకా భక్తిహీనుడిగా ఎంతకాలం భక్తి చేస్తావు, నువ్వు దేవుని దూషించి మరణమైపో అన్నప్పుడు యోబు అంటున్నాడు ఒకే ఒక్క మాట, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, మనం దేవుని ద్వారా మేలు అనుభవించుదమా, కీడు అనుభవింప తగదా అని. తర్వాత ఏమన్నాడు తెలుసా, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అందరం దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. యోబు అయితే తన జీవితం పట్ల, తన బిడ్డల భవిష్యత్తు పట్ల ఒక మంచి ప్రణాళికని సిద్ధపరుచుకున్నాడండి. వారి కోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. కానీ యోబుకి అర్థం కాలేదు తన మార్గం ఎలాగో తిరుగుతుందో, తన మార్గం ఏమైందో. తన మార్గం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. తన ప్రణాళిక అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. తను అనుకున్న ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి. తను ఊహించుకున్న తన బిడ్డల పట్ల కలిగిన ప్రణాళికలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. అయినను సరే యోబు అంటున్నాడు, ఇంత జరిగినా, తన స్నేహితులు వచ్చి యోబుని ఎంతగానో ప్రశ్నించినా యోబులో విశ్వాసం ఎక్కడ కూడా తగ్గిపోలేదండి. యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుని స్తుతించాడు. మొదట్లో దేవుని మీద ఆయాసపడిన, తన స్నేహితులు చెప్పిన మాటలకి దేవుని మీద ఆయాసపడిన, చివరికి యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం ఈ రీతిగా, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అలాగే 19:8 కూడా చదవండి. యోబు గ్రంథం 19:8 నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేశాడు, నా త్రోవలను చీకటి చేశాడు. చాలండి. యోబు అంటున్నాడు, నా మార్గములన్నీ కూడా ఆయన మూసివేశాడు. నేను మంచిగా వెళ్ళాలనుకున్నాను, మంచిగా జీవించాలనుకున్నాను, మంచిగా నా బిడ్డల కొరకు నేను మంచి ప్రణాళికని సిద్ధపరచుకున్నాను. కానీ దేవుడు నా మార్గములన్నీ కూడా మూసివేశాడు. నా మార్గములన్నీ కూడా క్లోజ్ చేశాడు. నా మార్గముల్లో దేవుడు ఏం చేశాడంట, చీకటిని చేశాడు. అదే మాట ఇర్మియా 10:23 మనుషుల వశములో లేదు, నీ మార్గము నీ చేతిలో లేదండి, నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు. నువ్వు ఎంత మంచిగా ఉండాలనుకున్నా కొన్నిసార్లు దేవుడు అనుగ్రహించే మార్గంలో నువ్వు నడవనంత కాలము కూడా మన జీవితాలు ఏ వైపు ఎలాగుంటే ఎవరికి కూడా తెలియదు. అందుకని యోబు చివరికి ఒకటి నేర్చుకున్నాడండి. చివరికంటే 23వ అధ్యాయంలో, నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారతానని చెప్పి చివరికి తగ్గుతాను. దేవుని యొక్క సన్నిధానం సిద్ధపరుచుకున్నాడండి. కాబట్టి ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు వెళ్ళే మార్గము ముయ్యబడిందేమో, నువ్వు అనుకున్న ఆలోచనలన్నీ కూడా అవి ఒకవేళ విఫలమైపోయినాయేమో, ఒకవేళ నువ్వు అనుకున్న జీవితంలో కూడా అపవాది నిన్ను శోధిస్తున్నాడేమో, దేవుడు అంటున్నాడండి, మార్గం ఏదైనా, పరిస్థితి ఏదైనా
నీ మార్గములు సరళము చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ మార్గము నీ చేతిలో లేదండి. సన్మార్గముగా ప్రవర్తించడానికి, లేకపోతే నీ యొక్క జీవితం సరైన మార్గం నడిపించుకోవడం నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది తెలుసా? దేవుని చేతిలో ఉందమ్మా. అందుకని యోబు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే యును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో పాడి నే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పాడి నే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. పడదాం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మొదటిగా గుర్తించవలసిన విషయం, గమనించుకోవాల్సిన విషయం, నీ మార్గము నీ చేతిలో లేదండి. ప్రైజ్ ది లార్డ్. నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు. నీ జీవితంలో నువ్వు ఎటు పయనించాలి అది నీ చేతిలో లేదు. నువ్వు చేయవలసింది ఒకటే, దేవుడు నడిపించే మార్గములో నువ్వు సిద్ధపడతాము తప్ప. ప్రైజ్ ది లార్డ్. మనమే లేచిన దగ్గర నుంచి నేను ఇలాగా చెయ్యాలి, నేను అలాగ చెయ్యాలి, నేను అటు వెళ్ళాలి, నేను ఇది చెయ్యాలి, నేను అలాగ చేస్తే బాగుంటుంది, నేను ఇది చేస్తే బాగుంటుంది. కాదండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మనం పరిపూర్ణంగా అప్పగించుకుంటే, దేవుని యొక్క సన్నిధానంలో మనం ముందుకు సాగగలిగితే, దేవుడు మన మార్గములన్నీ కూడా సరళము చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆదికాండం 37వ అధ్యాయంలో ఇక్కడ యోసేపు గురించి కూడా మనము చూస్తే, యోసేపు తన భవిష్యత్తు కొరకు ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. యోసేపు గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. యోసేపుకి దర్శనం వచ్చింది, రాజుగా అవబోతున్నట్లు దేవుడు 2 సార్లు దర్శించాడు. అయితే ఆ దర్శనము చెప్పేసరికి తన అన్నలకి కోపం వచ్చింది, తన తండ్రికి కూడా కోపం వచ్చింది. ఆ రోజు నుంచి యోసేపు మీద తన అన్నలు 37:13 చదవండి. ఆదికాండం 37:13. ఇశ్రాయేలు యోసేపును చూచి సహోదరులు 4వ వచనంలో అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ కంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయి. చాలండి. మళ్ళీ 7వ వచనంలో మళ్ళా తనకు వచ్చిన కలను చెబుతున్నాడు. ఒక నిమిషం. 8వ వచనం చివరి, అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారు. అంటే రోజు రోజుకి యోసేపు జీవితంలో దేవుని ప్రణాళిక ఉంది, దేవుని దర్శనం ఉంది,
దేవుని అభిషేకం ఉంది, కలలు కంటా ఉన్నాడు. ఆ కలలు కనే కొంది తన సహోదరులు యోసేపు మీద పగబెట్టుకుంటా ఉన్నారు. ఇంకా రోజు రోజుకి ఏమైపోయిందంటే ఇక యోసేపును గురించి అడగటము కూడా మర్చిపోయారు. భయంకరమైన విరోధం జరుగుతూ ఉంది. అయితే ఒకరోజు ఏమి జరిగిందంటే తన అన్నలు పశువుల్ని మేపుకుంటూ వాళ్ళు షెకెము అనే ప్రాంతానికి వెళ్ళారండి. అయితే యాకోబు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు 13వ వచనంలో, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదని రమ్మన్నప్పుడు యోసేపు ఏమన్నాడు తెలుసా? మంచిదన్నాడండి. ఆ మంచిదంటే యోసేపు జీవితంలో ఏమన్నాడు యోసేపు? నిన్ను నీ అన్నల దగ్గరికి పంపిస్తాను రా, నీ అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనం ఇచ్చేదురా, వాళ్ళు షెకెములో ఉన్నారు. యోసేపు ఏమన్నాడో తెలుసా? నాన్న నేను వెళ్ళను, అన్నలు అసలు నా మీద పగబట్టారు, నేను వెళ్తే నన్ను చంపేస్తారు, నన్ను కొడతారు అనలేదండి. యోసేపు ఎందుకన్నాడు ఆ రోజు ఆ మాట? నేను వెళ్ళుట మంచిది. యోసేపు ఏం జరగబోతుందో యోసేపు తెలియదండి. తెలిస్తే వెళ్ళేవాడు కాదు. మంచిదని చెప్పి తన తండ్రికి విధేయత చూపించాడు. ఇక్కడ విధేయత కనపడుతుందండి. తన తండ్రి చెప్పిన మాట, తన సహోదరులు పగబట్టిన, వాళ్ళు విరోధముగా ఉన్న తన తండ్రి మాట జవదాటకుండా, అయ్యా నేను నువ్వు ఏది చెప్పినా అది నాకు మంచి జరుగుతుంది కాబట్టి నేను వెళతాను. వెళ్ళాడు. ఆ భోజనము తీసుకొని షెకెముకి వెళ్ళాడండి. షెకెములో తన అన్నలు లేరు. అక్కడ పొలంలో ఇటు అటు తిరుగుతా ఉన్నాడు. తిరుగుతా ఉంటే ఒక వ్యక్తి కనపడ్డాడండి యోసేపుకి. ఆ వ్యక్తి దగ్గరికి అడుగుతున్నాడు, చదవక్కర్లేదమ్మా, ఆ వ్యక్తి దగ్గరికి అడుగుతున్నాడు, అయ్యా నా అన్నలను చూసావా? అతను అన్నాడు, అయ్యా వాళ్ళు తోతాముకి వెళ్తున్నట్లుగా మాట్లాడుకుంటూ నాకు వినపడింది అయ్యా. ఆ మనుషులు లేకపోతే యోసేపు జీవితం అలా ఉండేది కాదండి. ఆ పొలములో షెకెముకి వెళ్ళి ఆ షెకెము దగ్గర ఆ మనిషి కనపడకపోతే యోసేపు మరలా తిరిగి వచ్చేవాడు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే యోసేపు మార్గం చూడండి ఎవరు నడిపిస్తున్నారు? ఎక్కడికి నడిపిస్తున్నాడు? చెప్పండి అమ్మా, ఎక్కడికి నడిపిస్తున్నాడో తెలుసా? యోసేపుని కావాలని వెనక నుండి ఎవరో ఒక మనిషి దగ్గర ఉండి సరిగ్గా అడ్రస్ కూడా చెబుతున్నాడు. ఆ మనుషులు దోతాముకి వెళ్ళటం చెప్పుకున్నట నేను విన్నానయ్యా. ఇప్పుడు యోసేపుకి అడ్రస్ దొరికింది, తన అన్నలు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది. ఇప్పుడు వెళ్ళాడు. ఈ మనిషి చెప్పిన మనిషి మాయమైపోయాడండి. ఎక్కడి నుంచి వచ్చాడు? యోసేపు చూడండి మంచిదని బయలుదేరాడు, వెతుక్కుంటా వెళ్ళాడు. అక్కడ లేకపోయినా దేవుడు అక్కడ ఒక మనిషిని పెట్టాడు. ఆ మనిషి కరెక్ట్ అడ్రస్ చెప్పాడు. ఆ మనిషి చెప్పిన తర్వాత వెళ్ళి వెతుక్కుంటా దోతాములో ఉన్న తన అన్నల దగ్గరికి వెళ్ళారు. తన అన్నలు దూరము నుంచి చూసి యోసేపు మీద అప్పటి నుంచే చంపేద్దామని ప్లాన్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, యోసేపుని ఎవరు ఆ రీతిగా ముందుండి గుంటలో నెట్టింది? ఆ పొలంలో ఉన్న మనిషి కాదండి, యోసేపు కాదండి, తన తండ్రి యాకోబు కాదండి. ఎవరో తెలుసా? చెప్పండి అమ్మ, నేనా? మీరా అన్నట్టుగా చూస్తున్నారు. దేవుడండి. దేవుడు యోసేపు జీవితంలో తన చిత్తము జరగటానికి మనకి ఎలా కనపడుతుందంటే, యోసేపు తన అన్నల చేతికి చిక్కినా అది యోసేపు జీవితంలో శ్రమలు కాదండి స్టార్ట్ అయ్యింది. తన జీవితంలో దేవుని యొక్క చిత్తము దర్శనం అనే ప్రక్రియ ప్రారంభమయ్యింది. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు యోసేపు జీవితంలో తన చిత్తము జరగటానికి కావాలనే ఒక మనిషిని అక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళాలో సరైన ఆలోచనలు చెప్పాడు. నేను అంటాను, ఆ మనిషి లేకపోతే యోసేపు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చేవాడండి. ఆ మనిషి లేకపోతే, ఆ మనిషి సరైన సమాచారం చెప్పకపోతే, ఆ మనిషి ఒకవేళ తప్పుడు సమాచారం చెప్పినా యోసేపు వేరొక దిక్కుకు వెళ్ళేవాడు. కనపడకపోయి మళ్ళా తిరిగి వెనక్కి వచ్చేవాడు. యోసేపు గుంటలో పడేవాడు కాదు. యోసేపు ఐగుప్తు దేశానికి అమ్ముడు పోయేవాడు కాదు. యోసేపు అక్కడికి వెళ్ళి జైలులో పడేవాడు కాదు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సింహాసనం మీదకి వెళ్ళేవాడు కాదండి. ఇప్పుడు యోసేపు గుంటలో పడడానికి కారణం ఎవరో తెలుసా? పొలములో ఆ మంచి సమాచారం చెప్పిన ఆ వ్యక్తి. ఇదే ఒకవేళ మనిషి మనకు కనపడితే ఏం చేస్తుంది తెలుసు? వెనక్కి వచ్చి, అసలు నేను మా అన్న దగ్గరికి వెళ్ళి నువ్వే కారణం బాబు అని పడేసి కొడతామా లేదా? రైజోలా
రోజు ఆ మనిషి చెప్పకపోతే, ఆ మంచి మాట చెప్పకపోతే, ఆ రోజు తన అన్నల గురించి ఆ మంచి సమాచారం చెప్పకపోతే యోసేపు జీవితము అలాగ అయ్యేది కాదండి. ఎంతవరకు తెలుసా? సింహాసనం ఎక్కక ముందే, కానీ సింహాసనం ఎక్కిన తర్వాత ఇప్పుడు యోసేపు అంటాడు, తనే ఒప్పుకుంటున్నాడండి, ఆ రోజు ఆ మనిషి చెప్పిన మాట వాస్తవమే. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నేను ఆ మాట విని ఇంటికి వెళ్ళిపోతే నా దర్శనముగానే ఉండేది. దేవుడు చెప్పిన మాట వ్యర్థమైపోయేది. నా తండ్రి దగ్గర నా జీవితం అంతా గడిచిపోయేది, కానీ దర్శనము నెరవేర్చబడేది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోసేపు వెళ్ళిన మార్గం ఎవరి చేతులకు వెళ్ళిపోయింది తెలుసా? దేవుని చేతులకు వెళ్ళిపోయిందండి. యోసేపు తన ఎడల తన తండ్రి కూడా మంచి మార్గం అనుకున్నారు, కానీ దేవుడు నడిపించే మార్గం వేరుగా ఉంది. వెళ్ళారు, తన అన్నలు కొట్టారు, తన బట్టలు చించి వేశారు, గుంటలో వేశారు, ఐగుప్తు దేశానికి అమ్మి వేశారు, అక్కడికి వెళ్ళి జైల్లో వేశారు. జైల్లో ఇనప సువ్వలు యోసేపుని ఎంతగానో బాధించినాయి. అయినను సరే దేవుని మీద సనగలేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద ఆయాసపడలా, దేవుని మీద దుఃఖపడలా, దేవుని మీద అయ్యా ఎందుకు నా మార్గము ఎలాగైనా అనుకోలేదు. వెంటనే దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి తన మార్గం ఏదైనా యోసేపు దేవుణ్ణి స్తుతించాడండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యోసేపు జీవితంలో చివరి మెట్టుగా దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు. హల్లెలూయా. అందుకని తన అన్నలు వచ్చి అంటున్న మాట, మీరు నాకు చివరి అధ్యాయం ఆదికాండము 50వ అధ్యాయంలో, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమం, ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీ మార్గము సరైనదేనా? మీ మార్గము మీ చేతుల్లో లేదండి. దేవుడు ఈ రోజు మన సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎవరి మార్గములు కూడా ఎవరి వశములో లేవు. మీ మార్గములు సరైన రీతిగా నడిపించుకోవాలనేది మీ వశములో లేదు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో లేదు. మీ ప్రణాళిక మీ చేతుల్లో లేదు. నిజమే, మనకి మానవులుగా పుట్టిన తర్వాత నేను మంచిగా వెళ్ళాలి, మంచిగా జీవించాలి, మంచిగా నడవాలి, మంచిగా ఉండాలి, మంచిగా నడవాలనుకుంటాం. అది ఎప్పుడో తెలుసా? పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడు, పూర్తిగా దేవుని నమ్ముకున్నప్పుడు, పూర్తిగా దేవుని స్తుతించినప్పుడు మాత్రమే మనం అనుకుని అన్ని కూడా సఫలమవుతాయి తప్ప, మనం దేవుని పక్కన పెట్టేసి మనమే సొంత ప్రణాళికలు, సొంత మార్గములు, మనమే సొంత చిత్తాలు చేసుకుంటా వెళితే ఏ రోజు కూడా ఒక్కటి కూడా మన జీవితంలో జరగదండి. అందుకని యెషయా గ్రంథం 55:9 మన మార్గములు వేరు, ఆయన మార్గములు వేరండి. ఆల్వేస్, ఎప్పుడూ కూడా మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. సామెతల గ్రంథం 14:12 ఒక్కని ఎదుట సరైనగా మార్గముగా కనపడినది కలదు, కానీ అది తుదకు మరణానికి దారి తీస్తుందండి. కాబట్టి ప్రియ దేవుని సంఘం, మన ఎదుట ఉన్న మార్గం ఎప్పుడు మనకు సరైనదిగానే కనపడింది అండి. నేను సరిగ్గానే వెళ్తున్నాను కదా, నేను సరిగ్గానే నడుచుకుంటున్నాను కదా, నేను సరిగ్గానే జీవిస్తున్నాను కదా, లేదండి. మనకి ఎప్పుడు కూడా సరైనదిగానే కనపడేది. ఏ మార్గం అది? దేవుని మార్గము కాదండి. మన మార్గములు ఎప్పుడు కూడా మనకి సరైనగానే కనపడతాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుని చిత్తములో ముందుకు సాగుతామో, దేవుడు నడిపించే మార్గంలో మనం వెళ్ళగలుగుతామో, దేవుడు మన మార్గములన్నీ కూడా సరళము చేయగలిగిన దేవుడు ఆయన. ఈ రోజు నీ మార్గమును పక్కన పెట్టి దేవుని మార్గంలో నడవగలిగితే, నీ యొక్క జీవితాన్ని దేవుని మార్గానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే, దేవుడు అంటున్నాడు కదా, ఆ మార్గములో క్షేమము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండం 13:17 చదవండి. నిర్గమాకాండం 13:17. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు మార్గమున
అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు దేశంలో నుంచి వచ్చారు. దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు నడిపించిన తర్వాత ఎలాంటి మార్గం నడిపించాలి చెప్పండమ్మా? ఎలాంటి మార్గం నడిపించాలి? ఒంగోలుకి వెళ్ళాలి. మనం ఒంగోలుకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? ఒంగోలుకి వెళ్ళాలంటే ఢిల్లీ బస్ ఎక్కి సూరారెడ్డిపాలెం ఒంగోలు వెళ్ళాలి. అలాంటి ఇప్పుడు దేవుడు ఐగుప్తీయులను ఎన్నో అద్భుతాలు చేసి ఫరో ఎదుట తన మహిమ అంతా కనపరిచి అది తెగులను కలుగు చేసి గొప్ప గొప్ప సూచకులు చేసి వారిని బయటికి తీసుకున్న తరువాత దేవుడు ఏ మార్గం ఎంచుకున్నాడు తెలుసా? ఈ రహదారి కాదండి. దేవుడు ఈ బైపాస్ ఎంచుకోకుండా చుట్టూ దారి ఒంగోలు నుంచి ఒంగోలుకి వెళ్ళడానికి అంటే ఎలాంటి ఫ్రాబ్ ఏర్పరచుకున్నాడు అంటే ఒకటేమన్నా ఎర్ర సముద్రం, రెండవది ఏమన్నా అరణ్య మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు దేవుడు మంచి మార్గాన్ని పక్కన పెట్టేసి కఠినముగా ఎర్ర సముద్రము అరణ్య మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? దేవుని యొక్క శక్తిని కనపరచటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహిమను కనపరచటానికి దేవుడు మంచి దారిని పక్కన పెట్టి వేరొక మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వు వెళ్ళే వ్యాధి అనే మార్గము, బాధ అనే మార్గము దేని కొరకు తెలుసా? కావాలని కాదండి. మనం కొన్నిసార్లు అనుకుంటాం పక్కన ఆరోగ్యంగా ఉన్నారు కదా, నేను ఎందుకు ఈ మార్గాన్ని వెళ్తున్నాను, అలానా కుటుంబం బాగుంది కదా, అలానా వాళ్ళ జీవితం బాగుంది కదా, నేను ఎందుకు ఇలాగ ఉన్నాను, పలానా వాళ్ళు మంచిగా వెళ్తున్నారు కదా, పలానా వాళ్ళ జీవితం మంచిగా ఉంది కదా, నేనెందుకు ఈ రీతిగా నడిపించబడుతున్నాను ఎన్నోసార్లు మీరు ప్రశ్నించుకోవచ్చు. దేవుడు అంటే ఈరోజు ఎర్ర సముద్రం ఉంచినది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. అరణ్య మార్గం నడిపిస్తుంది సాతాను కాదండి. మనం అనుకుంటాం అరణ్య మార్గం అనగానే సాతాను గుర్తుకొస్తాడు. లేదు లేదు, స్వయాన దేవుడు అంటున్నాడు ఎర్ర సముద్రం దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలని నడిపించిన అపవాది కాదు, దేవుడే నడిపించాడండి. అరణ్య మార్గంలో నడిపించింది దేవుడేనండి. ఎందుకో తెలుసా? వారికి తన బాహుబలమును కనపరచటానికి, దేవుడు ఎవరు వారికి తెలియచేయటానికి, దేవుని యొక్క శక్తిని కనపరచడానికి వెంటనే ఫరోని కఠినపరిచింది దేవుడే. ఫరోని పంపించడానికి ప్రేరేపింది దేవుడే. వాళ్ళ బయటి రంగాల్లో మరలా ఫరోని వాళ్ళ మీద పురికొల్పింది. ఫరోని చెప్పింది దేవుడే. మళ్ళీ వాళ్ళు బయటికి రాగానే ఫరోని మళ్ళీ వాళ్ళు వెంబడించాలని చెప్పింది దేవుడేనండి. ఇశ్రాయేలు ప్రజలు బయటికి పంపించి వాళ్ళు హాయిగా ఇంకా పాటలు పాడుకుంటూ వస్తూ ఉంటే వెంటనే ఫరో తన మంత్రులందరూ కూడా లేచి, మనం ఎందుకు ఇశ్రాయేలు పంపించాం, మనం ఎందుకు ఇంత అవివేక పని చేసాం, లేండి రథాలన్నీ తీసుకోండి, వాళ్ళ తరుముదాం, మొత్తాన్ని మళ్ళీ వెనక్కి లాక్కొనొద్దాం. ఇప్పుడు దేవుడు ఎవరో శత్రులు మరలా పురికొల్పింది దేవుడేనండి. ప్రేరేపించిన శత్రులు మరలా ఇశ్రాయేలు మీద పట్టడానికి వెళ్ళారు. వీళ్ళు ఆల్రెడీ ఎర్ర సముద్రంలో ఉన్నారు. ఎర్ర సముద్రంలోకి వెళ్ళగానే ఫరో సైన్యం తరుముతా ఉంది. వాళ్ళందరూ మొరపెడతా ఉన్నారు. దైవజనుడు మోషే చేయెత్తగానే ఎర్ర సముద్రం పాయలు చేయబడింది. శత్రులందరూ కూడా, దేవుని ప్రజలందరూ కూడా 6 నెలల దాటి ఒడ్డెక్కారు. శత్రులందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయారండి. ఎందుకు తెలుసా? శత్రువుని ఎందుకు దేవుడు పురికొల్పాడో తెలుసా? పూర్తిగా నీ జీవితంలో నుంచి దాన్ని తీసివేయటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు నముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, పారిపోయేనే, మునిగిపోయేనే, పారిపోయేనే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొన్నిసార్లు దేవుడు కావాలని శత్రువుని మన మీదకి రప్పింపచేస్తాడు. ఎందుకో తెలుసా? మనల్ని నాశనం చేయడానికి కాదండి, దేవుని యొక్క శక్తిని ఈ జీవితాల్లో, మన జీవితాల్లో కనపరచడానికి. ప్రైజ్ ది లార్డ్. శత్రువుని పురికొల్పది దేవుడే. మీ జీవితాల్లో కొన్ని వేరే విరోధమైన మార్గములు కలుగు చేసేది దేవుడే. ఆ మార్గంలో మీరు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు. హల్లెలూయా. అది ఎర్ర సముద్రమైన, అరణ్య మార్గమైన, అది ఆలస్యముగా ఉన్నా, అది కష్టతరముగా ఉన్నా, మీరు దేవుని స్తుతించగలిగితే అది ఎంత ఫరో సైన్యమైన, ఎర్ర సముద్రమైన దేవుడు పాయలు చేసి ఆరిన నేలను నడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. అందరం చప్పలు కొట్టు దేవుని కన్నా మని మహిమ పరుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ప్రియా దేవుని సంగమా, ఇర్మియా 10:23 మనుషుల వశములో, ఎవరి మార్గము మనుషుల వశములో లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి జీవితాన్ని సరైన రీతిగా నడిపించుకోవటం వారి వశములో లేదు. నమ్ముతారా? ఈ వశములో ఉందని నమ్మిన వాళ్ళు ఎంతమంది? ఈరోజు నమ్ముతారా? ఏం నమ్మాలి? చెప్పండి నాతో పాటు. అయ్యా, నా మార్గము నా వశములో లేదు, నేను సన్మార్గముగా సరిగ్గా నడవటము నా చేతిలో లేదు ప్రభువా అని మీరు దేవుడితో చెప్పగలిగితే దేవుడు ఈ రోజు నుంచి నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడండి. హల్లెలూయా. ఈ మాట కాకుండా కాదయ్యా, నా దగ్గర అంత జ్ఞానం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అయ్యి ఉన్నాయి అంటే దేవుడు మౌనంగా చూస్తూ ఉంటాడండి. ప్రైజ్ ది లార్డ్. ఏమి చేయడు. నా జీవితం ఎన్నోసార్లు చూశాను. యాక్చువల్గా ట్రైనింగ్ చేయకుండానే సేవకు రావాలనుకున్నా. ట్రైనింగ్ చేయకుండానే ఆ రోజులు ఏసన్ గారి సాక్ష్యం బాగా వినేవాడు కాబట్టి ఏసన్ గారు ఎప్పుడు ట్రైనింగ్ లేకుండా సేవ తీసుకుని అదే అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు విజయవాడ వెళ్ళమని చెప్పాడు. నేను ఎంతసేపటికి ఏంటంటే టైం అయిపోతుంది, సేవ చేయాలి అంటే దీని మీదే నేను కాన్సన్ట్రేషన్ చేశాను. కానీ ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నేను అడగల, దేవుని మార్గాన్ని అడగల. అంటే నా ఆలోచన అంతా కూడా ఇలాగే ఉండేది, కానీ దేవుని మార్గం వేరుగా ఉంది. సరే విజయవాడ అయిపోయింది. విజయవాడ అయిపోయిన తర్వాత మళ్ళా దేవుడు అన్నాడు మళ్ళా చెన్నై వెళ్ళమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకున్నాను ఇంక చెన్నై సరిపోయింది అనుకున్నా. చెన్నై మధ్య నుంచి దేవుడు నన్ను బయటికి వచ్చేయమని చెప్పాడు. అది చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. ఇది బైబిల్ కాలేజ్ మానేసి వచ్చేయమన్నాడు. అది రాగానే దేవుడు ఒక సంఘానికి పంపించాడు. ఆ సంఘం నడిపించబడిన తర్వాత అక్కడంతా సెపరేట్ అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళా నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికో తెలుసా? కేరళకి వెళ్ళమని చెప్పాడు. అసలు కేరళ ఎక్కడో నాకు తెలియదు. మ్యాప్ మన ఫోన్లో లేవు కదా. ప్రైజ్ ది లార్డ్. మ్యాప్ కొనుక్కొని ఆ మ్యాప్లో కేరళ ఎక్కడుందో చూసి, ప్రైజ్ ది లార్డ్, ఆ కేరళ ఎక్కడో కనుక్కొని ఏ ట్రైన్ ఎక్కలో కూడా తెలియదు. ఆ రోజుల్లో అసలు జ్ఞానం అనుభవం లేదండి. ఫోన్లు లేవు, ఏది లేవు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. కేరళ వాతావరణం కానీ పరిస్థితులు నిజముగా ఈ రోజు నాకు తెలుస్తుంది ఎందుకు దేవుడు ఆ రోజు నేను అనుకునేది అసలు ట్రైనింగే లేకుండా దేవుని సేవ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు తెలిసింది ఆ రోజు నేను విజయవాడ, చెన్నై, కేరళ ఈ రీతిగా దేవుడు నన్ను ఎందుకు పంపించాడు, ఎందుకు నడిపించాడు, ఒక్కొక్క చోట అనుకోకుండా ఎందుకు నడిపించాడు ఈరోజు నాకు అర్థమయ్యిందండి. ప్రైజ్ ది లార్డ్. మనకు అర్థమవుతుంది దేవుని మార్గములు ఎలాగ ఉంటాయో. మనం అనుకున్నవన్నీ ఎప్పుడు జరగవండి. మనం అనుకున్న మార్గం ఎప్పుడు కూడా అది నెరవేర్చబడదు దేవుని మీద మనం ఆధారపడినప్పుడు. అందుకని మొదటిగా నిర్గమకాండం 33:13 మోషే దేవుని దగ్గర అడుగుతున్నాడండి. 3 విషయాలు చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఏం చేయాలి అంటే మోషే చదవండి అమ్మా. 33:13 కాబట్టి కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. చాలండి. మోషే అడుగుతున్నాడండి,
అయ్యా నీ మార్గము నాకు తెలిపయ్యా. మోషేకి అర్థము కాలేదన్న, దేవుని మార్గం అర్థము కాల. ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నాడు, ఫరో పంపిస్తాను అంటున్నాడు, ఫరో మనసు కట్టమైపోతుంది. మోషేకి ఏమైపోతుందంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. పొమ్మని చెప్పే దేవుడే, ఫరో మనసుని కఠినం చేసేది దేవుడే. మోషే నువ్వు వెళ్ళంటాడు, అక్కడికి వెళ్ళంగానే ఫరో అంటాడు నేను పంపించనయ్యా అంటున్నాడు. మోషే అంత కన్ఫ్యూజ్ అయిపోయి బాగా డిస్కరేజ్ అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నీ మార్గం నాకు ఒకసారి చెప్పయ్యా, నీ కటాక్షం నా మీద ఉండి నీ మార్గం నాకు బయలుపరచయ్యా. నేనేమో ఒకటి అనుకున్నాను, జరిగేది ఇంకోటి జరుగుతుంది. నేను ఇలాగ అనుకుంటున్నాను, కానీ అదే అలా జరగటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ముందుగా నీ మార్గం మీద నాకు బోధిస్తే నేను మార్గములో నడుచుకుంటానయ్యా. కాబట్టి మొదటిగా నువ్వు ఈరోజు ఏం చేయలేదు, దేవుని దగ్గర అయ్యా నీ మార్గము నాకు బోధించయ్యా. దేవుని దగ్గర అడగాలి, దేవా నీ మార్గం ఏమై ఉంది, మన మార్గము కాదండి, నీ మార్గం ఏమైందో నాకు చూపించయ్యా. ఇర్మియా గ్రంథంలో 42:3 రాయబడిన మాట, ఇర్మియా గ్రంథం 42:3 చేయవలసిన కార్యమును మీ దేవుడైన యెహోవా మాకు తెలియచేయును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని అడిగితే దేవుడు నిన్ను ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గంలో నడిస్తే నీకు మేలు జరుగుతుందో, ఏ మార్గంలో వెళితే నీకు ప్రయోజనం ఉంటుందో, ఏ మార్గంలో వెళితే నీకు క్షేమం ఉంటుందో, ఏ మార్గంలో వెళితే నీకు ఆరోగ్యం వస్తుందో, ఏ మార్గంలో వెళితే నువ్వు దీవించబడతావో, దేవుడి దగ్గర నువ్వు కనిపెట్టినప్పుడు ఆయన తన మార్గమును నీకు బయలుపరిచే దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. నీ మార్గాన్ని పక్కన పెట్టాలి, నీ ఆలోచన పక్కన పెట్టాలి, నీ యొక్క చిత్తాన్ని పక్కన పెట్టాలి. దేవుడి దగ్గర పూర్తిగా ఖాళీ పేపర్ తీసుకొని దేవా నీ మార్గము నాకు బోధించయ్యా. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, ఆయన బోధిస్తాడని ఇర్మియా భక్తుని ద్వారా అంటున్నాడు, ఆయన తన మార్గమును మనకు తెలియచేయునుగాక. దేవుడు తన మార్గమును తెలియచేయకుండా ఎక్కడికి మనం వెళ్ళినా వాద్యమే. దేవుని మార్గము మీరు తెలుసుకున్నంత కాలము మీ జీవితంలో నెమ్మది ఉండదు. దేవుని మార్గంలో మీరు నడవనంత కాలము కూడా మీకు సమాధానం ఉండదు. దేవుని మార్గము మీరు గుర్తించినంత కాలము మీరు ఏ మార్గంలో వెళ్తున్నా కూడా మీకు అసమాధానముగానే ఉంటుంది. మీరు నెమ్మది లేకుండానే ఉంటారు. మీరు అనేక రకములైన వాటితో మీరు బాధించబడతారు. అది మీరు వెళ్ళే మార్గం తెలుసుకుంటే అది ఏ మార్గమైనా, అది అరణ్య మార్గమైనా, అది ఎడారైనా, అది ఎర్ర సముద్ర మార్గమైనా, హోషే గ్రంథం 14:9 యెహోవా మార్గములంట చక్కనివండి. యెహోవా మార్గం ఏంటో తెలుసా? చక్కనివి. అవి పాడైపోయినాయి కాదు, అవి నిష్ఫలమైపోయినాయి కాదు, కానీ యెహోవా మార్గములు చక్కనివి. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఏం చేయాలి తెలుసు, మనం దేవా నీ మార్గము నాకు బోధించమని, నీ మార్గము నాకు చూపించు ప్రభువా, నేను ఏ మార్గంలో వెళ్ళాలో నాకు బయలుపరచు ప్రభువా. దేవుడు నీకు బయలుపరుస్తాడండి. హల్లెలూయా. రెండవదిగా కీర్తనల గ్రంథం 37:5 చదవండి. కీర్తనల గ్రంథం 37:5 ఈ మార్గము యెహోవాకు అప్పగించు. చాలండి. ఈ మార్గం ఏం చేయాలి తెలుసా? రెండవదిగా, మొదటిగా దేవుని దగ్గర మన మార్గములు ఎలాంటివి మనం అడగాలి. రెండవదిగా మన మార్గము దేవునికి అప్పగించాలమ్మా. ఈ మార్గము దేవునికి అప్పగించావా? ఈరోజు మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర అడగాలి. నీ మార్గము, మనసు చదువున్నమాట, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చునండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ మార్గములు దేవునికి అప్పగించుకున్నారా? దేవుడు అడుగుతున్న ప్రశ్న, మీ మార్గములు దేవునికి స్వాధీనంలోనికి వెళ్ళినయా? మీ మార్గములు ప్రభువుకు అప్పగించుకున్నారా? రెండవదిగా మీ మార్గములు దేవునికి అప్పగించండి. ఈరోజు ఏ మార్గము గుండా, ఏ కష్టము గుండా, ఏ వ్యాధి గుండా, ఏ బాధ గుండా, ఏ కరువు గుండా, ఏ కన్నీటి గుండా వెళ్తున్నారు, ఏ నింద గుండా వెళ్తున్నారు, ఏ అవమానము గుండా వెళ్తున్నారు, ఏది జరగటం లేదని బాధ గుండా వెళ్తున్నారు, దేవుడు అంటున్నాడు మీ మార్గాన్ని ప్రభువుకు అప్పగించండి, మనుషులు కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కాదండి, దేవునికి అప్పగించండి. అప్పుడు దేవుడు మీ మార్గములు, మీ కార్యములు సఫలము చేస్తాడు. హల్లెలూయా.
ఆ మార్గం ఏదైనా, ఆ మార్గంలో ఎన్ని ముళ్ళ కంపలు ఉన్నా, ఆ మార్గంలో ఎన్ని అడ్డుబండలున్నా, ఆ మార్గంలో ఎంత శత్రువు పొంచినా, ఈ మార్గము ప్రభువుకు అప్పగించుకోనగలిగితే ఆ మార్గము క్షేమముగా ఉంటుందండి. యెహోవా మార్గం ఎలాగుందో తెలుసా? క్షేమముగా ఉంటుంది. యెహోవా మార్గము చక్కనిదిగా ఉంటుంది. యెహోవా మార్గము శక్తివంతముగా ఉంటుందండి. హల్లెలూయా. దేవుని మార్గం మీరు అప్పగించుకోకపోతే ఎలాగో తెలుసా? విలాప వాక్యములు 3:9 చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 9వ వచనం. ఆయన నా మార్గములకు అడ్డముగా అడ్డురాలు కట్టి ఉన్నాడు, నేను దాటకుండా. చాలా ఎవరి మాట అంటారు? ఇర్మియా అంటున్న మాట తెలుసా? ఆయన నా మార్గాలు ఏ కట్టాడంటే దేవుడు అడ్డముగా చెప్పురాలు కట్టాడండి. ఎందుకని? ఇర్మియా ఇందాక అన్న మాట అదే. ఇర్మియా ఒక మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాడు, అది దేవుని సంబంధమేది కాదండి. కానీ అది ఆ మార్గంలో వెళ్ళకుండా దేవుడు ఏం చేసిన? అడ్డముగా చెక్కుడురాలు కట్టేశాడు, గోడ కట్టేశాడు, దాటకుండా. ఆయన అంటే ఆటంకములు అన్ని కూడా దేవుడు చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఇర్మియా తన మార్గమును దేవునికి అప్పగించుకోలేదండి. ఈరోజు నీ మార్గము ప్రభువుకు అప్పగించుకోకపోతే, అప్పగించుకున్నంత కాలం ఎలాగ ఉంటుందంటే అన్ని అడ్డుబండలే, అన్ని నష్టాలే, అన్ని బాధలే, అంతా కష్టమే. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు వెళ్ళిన గోడ కొట్టిన బంతలాగే ఉంటుంది, కానీ ఆ మార్గంలో క్షేమం ఉండదండి. ఇర్మియా అంటున్నాడు, ఆయన నా మార్గములకు అడ్డుగా చెక్కుడురాలు కట్టేశాడు, నేను దాటకుండా ఉన్నట్లుగా ఆయన త్రోవలను కట్టేసేసాడు. దేవుడే త్రోవను మూసేస్తే వెళ్ళటం అసాధ్యమా? వెళ్ళటం సాధ్యమా? ఉండొచ్చు, వెళ్ళగలవా? జ్ఞానం ఉంది, దేవుడే వచ్చి నీకు దారిలో అడ్డం నిలబడితే ఆ మార్గం మంచిదే, ఆ మార్గం సరైందే, ఆ మార్గం అందరూ వెళ్ళిన వాళ్ళే. కానీ దేవుడు వచ్చి నీకు అడ్డంగా నిలబడితే నువ్వు వెళ్ళగలవా? సిద్ధాపురం నాకు జరిగింది అదే. సిద్ధాపురం సంవత్సరం రోజులు అక్కడ ఉన్న తర్వాత అది తెలుసు. వచ్చి చెప్పాడు, కాదు నేను ఇక్కడే ఉంటానని చెప్పాడు. దేవుడు ఏం చేశాడు? నాకు అడ్డు కూడా కట్టేసాడు. నువ్వు ఇట్లా కాదురా అని చెప్పి దేవుడు నాకు కొన్ని అడ్డుగోడ బలహీనతలు కూడా పెట్టాడు. బస్సు వేగంగానే నాకు జ్వరం వచ్చేది. దేవుడు మాటలు నేను అర్థం చేసుకున్న స్వరాన్ని కొన్నిసార్లు దేవుని స్వరం నిర్లక్ష్యం చేస్తాను. ఎందుకు ఒప్పుకుంటానంటే దేవుడు చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఆ మార్గంలో నడవకపోతే నేను స్వయం అధికం అనుభవించానండి. దేవుడు చెప్పిన దైవంతో మాట్లాడాడు, సీతాపురం వచ్చి పంపులు రావాలి. అప్పుడు చాలా మంది నన్ను బాగా మోటివేట్ చేశారు, వద్దని. నేను 5 మనసులు పెట్టుకొని రాకుండా గట్టిగా పట్టుకున్నాను. దేవుడు రంగంలో దిగాడు. నా జీవితం సెలవు పడలేదండి. ఎప్పుడు నా ఒంట్లో మెడిసిన్ కానీ సెలవు పోటీ దాఖలాలు లేవు. ఎప్పుడైతే నేను దేవుని మాట వినకుండా బలవంతంగా వెళ్తున్నానో దేవుడు మధ్యలో నిలబడ్డాడు. సిద్ధాపురం బస్సు తర్వాత సిద్ధాపురం గ్రామం అడుగు పెట్టుకున్న పైన హాస్పిటల్ జాయిన్ అయ్యాను. అక్కడికి తగ్గిపోయింది. మళ్ళీ ఉదయాన్నే ఆరాధన, సిద్ధాపురం మళ్ళీ జ్వరం వస్తుంది. మళ్ళీ ఆరాధన మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పి మళ్ళీ హాస్పిటల్ జాయిన్. నాకు అర్థం కాదు తర్వాత నాకు అర్థమయ్యింది. ఎప్పుడైతే నమ్ములు అడుగు పెట్టానో అడ్డుగోడలన్నీ తొలగించబడ్డాయి. హల్లెలూయా. ఐసోలో కింద జరిగింది. నాకు అర్థమైపోయింది, దేవుని మాట వినకపోతే ఆ సంవత్సరంలో నా ప్రయాణం ఎలాగ సాగింది తెలుసా? సిద్ధాపురం పక్కన కాదండి, 5-6 గంటలు జర్నీ. అక్కడనే వెళ్ళేవాడిని, ఏ టైంలో వెళ్ళేవాడిని, అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళేవాడిని. ఆ టైంలో నాకు ఎంత ఆఫర్ ఉందంటే చాలాసార్లు ప్రీమియం రూపాయలు ఆఫర్ ఇచ్చేవాడు. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది, దాదాపు 50 రూపాయలతోనే ప్రయాణించిన రోజులు ఉన్నాయి. నాకు అసలు బస్సు పడదు. కానీ ఆ సంవత్సరం ఎక్కడ కూడా ఒక వాంతి వచ్చినట్టుగా లేదు, భయం కానీ. అర్ధరాత్రులు ఆ యొక్క బైక్ పరిస్థితి, అవన్నీ జంతువులు జరిగే ప్రదేశం, అర్ధరాత్రులు నడుచుకుంటూ వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఆ సంవత్సరం రోజులు ఏ రోజు కూడా ఒక బలహీనత కానీ ఒక ఈ అడవి మృగాలు ఏది లేదు తెలుసా? కానీ ఎప్పుడైతే దేవుడు క్లోజ్ చేసాడో డోరు, అర్థమైపోయింది
వేరు, నా తలంపులు వేరు. అప్పటికి వాళ్ళు కూడా భాషలు చాలా మాట్లాడుకున్నారు. కానీ దేవుడు క్లోజ్ చేసి విషయం నాకు తర్వాత అర్థమైంది అండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటా, నేను ఇక్కడ ఉండటం మంచిది, నేను ఇక్కడే ఉండాలి అనుకున్నాను, కానీ దేవుడు దాన్ని చేయలేదండి. నేను ఆ టైంలో చాలా నేను సనుక్కున్నా, ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితిని కల్పించాడు. దేవునికి నాకు చాలా ధన్యవాదాలంటే యుద్ధమే జరిగింది. స్టార్ట్ అయ్యింది. అదే టైంలో సిద్ధాపురంలో ఉంటే నేను చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఎదుర్కొనేవాడిని. వెళ్ళడానికి బస్సులు కూడా లేవు. దేవుడు పోషించడానికి ముందుగానే మార్గాన్ని సిద్ధపరిచాడు. చెప్పలకుంటే దేవునికి నామని మహిమపరుద్దాం. ఈ రోజు నాకు అర్థమైంది ఎందుకు దేవుడు ఆ రోజు బలవంతాన బాధతోనే కన్నీటితో చెబుతున్నాను. సిద్ధాపురం చాలా పోరాటం చేశారు. కానీ ఇంత ఎందుకు తెచ్చాడు ఈ రోజు నాకు అర్థమయ్యింది. హల్లెలూయా. ఆ రోజు హాస్పిటల్ సెలైన్ కొన్నిసార్లు అర్థమవుతుంది ఎందుకు అవన్నీ కూడా తెప్పించుకున్నానంటే దేవుని మాట వినడానికి నా చెయ్యి అప్పగించాను. దేవుని తెలిసిందిగా మార్గంలన్నీ కూడా దేవుడు క్లోజ్ చేశాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక అనుభవాలు, ఒక అనుభవాలకు దేవుడు తీసుకువెళ్తున్నాను. నా మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాను. దేవుడు సరళము చేశాడు. కానీ ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాగా ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నారేమో, కష్టాల గుండా వెళ్తున్నారేమో, బాధల గుండా వెళ్తున్నారేమో, ఒకవేళ అది దేవుని చిత్తము కాకుండా వేరొక మార్గంలో మీరు వెళ్ళి లేనిపోయిన కొని తెచ్చుకున్నారేమో, దేవుడు అంటున్నాడు దేవుని లేని మార్గం అంతా కూడా అది బాధగానే ఉంటుందండి. కాబట్టి రెండవది ఏంటి తెలుసా, మన మార్గమును యెహోవాకు అప్పగించాలి. మూడవదిగా ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనం చదవండి. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. హల్లెలూయా. మొదటిగా మనం దేవుని దగ్గర ఆయన మార్గము మనం అడగాలి. రెండవదిగా మన మార్గము దేవునికి అప్పగించాలి. మూడవదిగా ఆయన మనకు ఆజ్ఞాపించిన మార్గం అంతట్లో ఏం తెలుసా, నడవాలమ్మా. చాలా మాట కాదండి, పాట పాడతామండి, ప్రార్థన చేస్తామండి, ఎవరైనా చేస్తారు, పాట ఎవరైనా పాడతారమ్మా, మందిరానికి ఎవరైనా వస్తారు. దేవుని మార్గంలో నడవడం చాలా కష్టం తెలుసా. సిద్ధంగా దేవుని మార్గం నడవటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని మార్గం ఎలాంటి తెలుసా, దేవుని మార్గం కింద చెప్పాను కదా, దేవుని మార్గం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. హల్లెలూయా. దేవుని మార్గం ఒకే రీతిగా ఉండదు. ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది, అరణ్యము మార్గము కనపడుతుంది. దేవుని మార్గంలో శత్రువులు మన మీదకి దేవుడి స్వయాన పురికొల్పి పంపిస్తాడు మన భక్తిని రుజువు చేయడానికి. కొన్నిసార్లు శత్రువు మన జీవితాలు బలముగా మన భక్తిని బయటికి తీసుకొని రావటానికి యోబు మీదకి దేవుడే స్వయాన గెలికి మరికి పంపించడానికి కారణం తెలుసా, యోబు యొక్క యథార్థతను బయట పెట్టడానికి. ఈరోజు దేవుని మార్గము గుండా నువ్వు వెళ్ళాలని తీర్మానం తీసుకుంటే నీ మార్గములు ఎన్ని వచ్చినా రైజలా ఏ అపాయము కూడా జరగదండి. భయపడవాక. దేవుని మార్గం నడవటానికి వర్షకరణ కష్టాలు వస్తాయి కదా, వ్యాధులు వస్తాయి కదా, బాధలు వస్తాయి కదా. దేవుని మార్గం నడిస్తే అన్ని కూడా ఆయనే, చెప్పండి అమ్మా, ఆయనే చూసుకుంటాడండి. ఆయన నీకు ప్రొవైడ్ చేస్తాడు. అందుకని చివరిగా ద్వితీయోపదేశ కాండం 31వ వచనంలో దేవుడు వారు నడిచిన మార్గం ఎలాగ తెచ్చాడో తెలుసా, ఐగుప్తులోను అరణ్యములోను నీ కొరకు చేసినట్లు
ఆ మీరు మీ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. దేవుని మార్గం నడిస్తే ఆయన ఎలాగ నడిపిస్తాడో తెలుసా? తండ్రి తన కుమారుని ఎలాగ ఎత్తుకుని నడిపించాడో. ఐగుప్తు ప్రయాణములు ఎన్ని జరిగినాయండి, ఎంతమంది శత్రువులు, యోర్దాను నది, ఎర్ర సముద్రం, ఎన్నో మారాలాంటి అనుభవాలు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో వ్యాధి బాధలు అయినను సరే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా తెచ్చాడో తెలుసా? తండ్రి కుమారుని ఎత్తుకున్నట్లుగా దేవుడు తన ప్రజలు నడిపించాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు మూడవదిగా, అయ్యా నేను దేవుని మార్గం నడుస్తాను ప్రభువా, నేను దేవుని మార్గం నడుచుకుంటాను ప్రభు, నువ్వు తీర్మానం తీసుకుంటే దేవుడిని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కాదయ్యా నేను మంచి మార్గం నడవడానికి సిద్ధముగా ఉంటానంటే ఇక్కడే ఉంటావు. యేసయ్య రానే వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, అప్పుడు అంటావు అన్నమాట, ఇప్పుడు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యేసయ్య ఇక్కడ భూమి మీద ఎవడుంటాడు? అంత్యక్రీస్తు వాడు నడిపిస్తాడు మార్గంలో. కాబట్టి వాడు నడిపించకుండా ఉండాలంటే ఇప్పుడే భూమి మీద ఉన్నప్పుడే, అయ్యా ఏ మార్గమైనా నేను నడవటానికి సిద్ధముగా ఉన్నాను ప్రభు అని దేవుని దగ్గర తీర్మానం తీసుకోగలిగితే దేవుడు నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందరం కాలం వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు మనకు దేవుడు దీవించినట్లుగా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ మా. ఎడారి త్రోవలో నే నడచిన, పడదాం, నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నానందము, నీవే నీవే నారాధన, నీవే నీవే నా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో పడదాం, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. 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 మహా
అవకాశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి త్రోవలు నడిపించగలిగిన దేవుడు ఈరోజు నీ ముందుగా వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నాడు. నీ త్రోవలు సిద్ధము చేయటానికి, నిన్ను బలపరచటానికి, నిన్ను పురికొల్పటానికి. ఏ మార్గమును చూసి భయపడుతున్నావో, ఏ మార్గమును చూసి భయపడుతున్నావో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ మార్గమును చూసి వెనక తగ్గుతున్నావో, నువ్వు నడిచే మార్గము సరైనదే. నువ్వు నడిచే మార్గము సరైనదే. నువ్వు నడిచే మార్గము దేవునికి అప్పగించుకొనగలిగితే, ఆ మార్గము ఏదైనా దేవుడు సరళము చేయగలిగిన దేవుడు. నీ మార్గము అప్పగించుకొనగలిగితే, దేవుని మార్గము నడవగలిగితే, అది ఏ మార్గమైనా, అది ఎడారి మార్గమైనా, అది అరణ్య మార్గమైనా, అది కష్ట మార్గమైనా, దేవుడు తండ్రి కుమారుని ఎత్తుకున్నట్టు నడిపించబోతున్నాడు. ఆయన దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడు తన శక్తితో నింపబోతున్నాడు. భయపడవాక. నీకొచ్చే అవమానం చూసి భయపడవాక, వ్యాధులు చూసి భయపడవాక, కృంగిపోవాక, నిరుత్సాహాన్ని చూసి భయపడవాక. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నీ మార్గమును సరళము చేయగలడు. నీ కన్నిటి నాట్యముగా మార్చగలడు. నీ బ్రతుకును మరలా చిగురింప